వ్యూహం ఉంది అన్నటువంటి మాట అయితే చెప్తున్నటువంటిది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆడ 3 పార్టీల కూటమి ఉంది. టీడీపీ ఉంది, జనసేన ఉంది, తర్వాత బీజేపీ ఉంది. సో ఈరోజు చూస్తున్నట్టు పరిస్థితుల్లో, ఈనాటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మరి బీజేపీకి ఏం దక్కనున్నాయి, జనసేనకి ఏం దక్కనున్నాయి, ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక మోదీ అయితే 9 తారీఖు నాడు ప్రధాని పీఠం మీద ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఆ తర్వాత దాని తర్వాతనే చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్ళిండు. అక్కడ డిస్కషన్ జరిగిపోయినాయి, ఎన్డీఏ కూటమి డిస్కషన్ జరిగిపోయినాయి. వాళ్ళు మళ్ళోసారి 7 తారీఖు నాడు అయితే డిస్కషన్ జరగబోతున్నాయి. 9 తర్వాతనే ఏపీలో కూడా పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు చంద్రబాబు. దానికి పీఎం కూడా వస్తాడంట. మరి ఆ 12 తారీఖు నాడు జరగబోయేటువంటి సీఎం పీఠం మీద కూర్చునబోయే చంద్రబాబు నాయుడు అండ్ కో ఎలా ఉండబోతుంది అనేటువంటిది చూద్దామా. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజకీయ వర్గాల టీడీపీకి సంబంధించినటువంటి సన్నిహిత వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం అన్నటువంటిది కూడా మన మాట జిందగీ మీడియా దగ్గర ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ అని చెప్పాలా. మరి దీనిపైన డిస్కస్ చేద్దాం, మరి ఎట్లా ఉంటుందో చూద్దామా. నిజంగానే మాధవరెడ్డి గారు మీరు చెప్పినట్టు చంద్రబాబుకు సుడి తిరిగింది. అవును, అంటే ఆయన ఇక్కడ మెజార్టీ అంటే బీభత్సమైన మెజార్టీతో వచ్చిండు. దీంతో పాటు కేంద్రంలో కూడా చాలా సంవత్సరాలు దశాబ్దాల తర్వాత ఆయనకు చక్రం తిప్పే యోగం వచ్చింది. అన్ని మీడియా సంస్థలు అన్ని పేపర్లు కూడా చంద్రబాబు చంద్రబాబు అంటే పాత్రధారి సూత్రధారి కీలక ఆధారి అది అంటే చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరు కూడా వాళ్ళకి టైం వచ్చింది. టైగర్ కు టైం వచ్చింది, టైగర్ కి టైం వచ్చింది. టైగర్ అట్లా చంద్రబాబు టైగర్ అయిపోయింది ఇప్పుడు. సరే, అక్కడ కేంద్రంలో టైగర్ అయిండు, ఇక్కడ రాష్ట్రంలో కూడా 133 సీట్లు. అంటే ఇక దాదాపు ఎవరు అవసరమే లేదు ఆయన. ఇక్కడనేమో ఎవరు అవసరం లేదు, అక్కడనే ఈయననే కావాలి. అవును, అంటే నిజంగా చంద్రబాబుకు సుడి ఎట్లా తిరిగింది అనేది అనూహ్యం. అది నిజంగా విధి అనేది చూడండి, జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడేస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడేస్తుంది. జస్ట్ వన్ డేల మొత్తం ఫేట్ అంతా మారిపోయింది. సరే, ఇక ఈ ఫేట్ గురించి ఎట్లున్నా మనకి ఇక రేపు 10 తారీఖు తర్వాత 12 తారీఖు అంటున్నారు. 12 తారీఖు రోజు చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల లిస్టు ఎక్స్క్లూజివ్ గా మన జిందగీ మీడియా దగ్గరుంది. ఆ మంత్రి పదవుల కూర్పు ఎట్లా ఉండబోతుంది, జనసేనకి ఎన్ని వస్తున్నాయి, బీజేపీకి ఎన్ని వస్తున్నాయి, ఎవరికి ఏ శాఖ ఉండొచ్చు అనే దాని మీద మనం ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఇది అప్డేటెడ్. మనం యాక్చువల్లీ ఇంతకుముందు ఓ లిస్ట్ అనుకున్నాము, దాంట్లో ఇంకా ఫైన్ ట్యూన్ చేసినటువంటి అప్డేటెడ్ లిస్ట్ అన్నటువంటిది. అయితే మంత్రుల శాఖలు అటు ఇటు ఉండొచ్చు, కాకపోతే మన దగ్గరికి వచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇవే శాఖలు కన్ఫర్మ్ అయితే అన్నటువంటి మాట ఉంది. కానీ దీంట్లో ఇంకా షఫుల్ అయ్యేటువంటి ఉంటది. కానీ అభ్యర్థులు మాత్రం, మంత్రులు మాత్రం, చంద్రబాబు క్యాబినెట్ మాత్రం ఇదే ఉంటది అన్నటువంటిది స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి క్యాబినెట్ బెర్తులు అటు ఇటు కావచ్చు, షెఫులు కావచ్చు అవి శాఖలు అనేటివి, కానీ ఇదే. ఇక ఒక్కొక్కరిగా చూద్దాం. ఇక చంద్రబాబు నాయుడు సీఎం, టీమ్ లీడర్, ఎవరికి డౌట్ లేదు, అది కన్ఫర్మ్. ఇంకా వదిలేసేయండి. ఇక నెక్స్ట్ ఈసారి ఒకవేళ టీడీపీ ఓడిపోయింటే ఇక చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయింది అన్నటువంటి కూడా చాలా మంది చెప్పినటువంటి నేపథ్యంలో అఖండ విజయం. మరి అంటే వయసు అయితే మీద పడ్డది, బహుశా ఆయన రాజకీయ చరిత్రలోనే ఇదో అద్భుతం. తనే చెప్తున్నాడు ప్రెస్ మీట్లలో కూడా, అసలు మేము కూడా ఊహించినటువంటి రిజల్ట్ ఇచ్చిండ్రు ఏపీ ప్రజలు అన్నటువంటి మాట. సో మరి లీడర్, బాస్, టైగర్ చంద్రబాబు నాయుడు అని చెప్పాలా. ఇక టైగర్, చిన్న టైగర్ పవన్ కళ్యాణ్. అంటే ఈ మొత్తం ఘన విజయానికి సూత్రధారి, పాత్రధారి, అన్ని దారులు పవన్ కళ్యాణ్ అన్నటువంటిది కూడా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు నా తమ్ముడని చిరంజీవే కోట్ చేస్తూ ట్వీట్ చేసినటువంటి మాట ఉంది. ప్రపంచం కూడా అంతా పవన్ కళ్యాణే ఈ ఏపీ విజయం వెనుక మెయిన్ కారణం చంద్రబాబు ఇంకెవరో కాదు, మోడీయో కాదు, పవన్ కళ్యాణ్ అనే చెప్తున్నారు మెయిన్ గా. జన సైనికులు అయితే ఒక అదో ఉత్సాహము, ఊపు మీద ఉన్నారు. ఎందుకంటే 21 వాళ్ళు ఇంకా 20 ఇచ్చినా సరే గెలిచే సిచ్యువేషన్ ఉండే జన సైనికులకి. కానీ తను ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో, ఇక యాంటీ వైసీపీ ఓటును చీలకుండా చేసినటువంటి దాంట్లో కీలక సూత్రధారి పవన్ కళ్యాణ్ అన్నటువంటిది ఇక్కడ కూడా కీలకమైనటువంటి పదవి. డిప్యూటీ సీఎం తో పాటు హోం శాఖను పవన్ కళ్యాణ్ కి ఇస్తారని చెప్తున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరిరు, నాకు హోం శాఖ
కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకు వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంట. అదైతే బాగుంటది నాకు అంటున్నారు కానీ సరే అది ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆయన కోరిక ఉండొచ్చు, ఉన్నప్పటికీ ఆయన కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కీలకమైనటువంటి శాఖ హోం శాఖ ఉంటది కాబట్టి సో గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఈ ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ అంటే గెలిచిన తర్వాత చెప్పిండ్రు మేము ఏమంటారు కక్షలకు పోము, ప్రజాపాలన అందిస్తామన్నటువంటిది. మరి ఆ వ్యవసాయ శాఖనే ఇస్తారా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మామిడి పనులు కూడా చాలా బాగుంటాయని ఇండస్ట్రీ వాళ్ళు చెప్తుంటారు. అంటే ఆయన చాలా మంది సినిమా హీరోలకి పొలిటీషియన్స్ కి గిఫ్ట్లు కూడా పంపిస్తారంట. చంద్రబాబు త్వరలో చంద్రబాబుకి పంపిస్తాడు, తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణ అటు ఏపీ ప్రజలకు కూడా చాలా మంది పంపిస్తాడంట. అందులో భాగంగా మరి వ్యవసాయ శాఖ వస్తుందా హోం శాఖ వస్తుందా అనేటువంటిది కూడా చూసుకోవాలి. కాకపోతే మెయిన్ అయితే ఆయనకు హోంశాఖనే ఇస్తారు అన్న ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇంకా ఆయన ఇస్తే హోంశాఖ ఇస్తా అంటే ఎవరు వద్దన్నారు, ఆయన ఇంట్రెస్ట్ మాత్రం అక్కడ ఉందంట. అదో పెద్ద ఎట్లా ఉంటది, ఇంకా చాలా సినిమాల్లో పోలీసు గబ్బర్ సింగ్ స్టైల్ ఉంటది కదా, సో అట్లా మరి చూద్దాం. శాఖ ఇక రఘురామ కృష్ణరాజుకు స్పీకర్ ఇస్తుండ్రా మాధవ్? అంటే గతంలో తననైతే ఏదైతే ఇబ్బంది పెట్టిండ్రో ఇప్పుడు ఉన్న 11 సీట్లలో కూడా జగన్ ఇబ్బంది పెట్టడానికే ఈయనకి RRR కి స్పీకర్ ఇస్తారన్నటువంటిది కూడా ఓ మాట అయితే వినిపిస్తోంది. అధ్యక్ష అదే ఇన్ని రోజులు సార్ అనాలి, అక్కడ ఆయన పైన కూర్చుంటాడు, జగన్ కింద కూర్చొని సార్ అనాలి. అదే అంటే జగన్ కు మానసికంగా అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇస్తున్నారు అన్నటువంటిది అయితే టాక్. అవును. ఇక నెక్స్ట్ ఇక లోకేష్ ఫ్యూచర్ టీడీపీకి ఆశా కిరణం, భవిష్యత్తు ఆశాకిరణం, ఏపీకి ఆశాకిరణం, భవిష్యత్తు ఏమంటారు ఇంకా అన్ని జ్యోతులు అన్ని కూడా అన్ని. ఆయనకు మున్సిపల్ ఐటీ శాఖ గతంలో కూడా ఆయన అదే చేసిండు. సో ఇక మరొకసారి ఆయన నిరూపించుకోనికే ఇక ఐటీ ఇండస్ట్రీ కాస్త ఏపీలో కాస్త వీక్ అయింది కదా, దాన్ని మళ్ళీ తీసుకురావడం కానీ ఇక మున్సిపల్ పట్టణాలు అభివృద్ధి కానీ ఇక నెక్స్ట్ అమరావతి ఆయన చేతిలోకి వెళ్తాయి. అదే అందుకే ఆ నేపథ్యంలోనే ఎందుకంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా క్లైమ్ చేసింది అక్కడ ఏపీలో ఏ పట్టణాన్ని కూడా వైసీపీ అభివృద్ధి చేయలేదు అన్నటువంటిది మాట కూడా వాళ్ళు చేస్తుండే. దాంతో పాటు ఉద్యోగాలు కూడా రాలేదు, ఏ కంపెనీలు కూడా రాలేదు ఏపీకి అన్నటువంటి కూడా విమర్శలు చేస్తుండే. సో ఆ నేపథ్యంలోనే నారా లోకేష్ కి ఆ బాధ్యత ఇస్తే, ఎందుకంటే తనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయన్నట్టు కూడా వాళ్ళు చెప్తుంటారు. హైదరాబాద్ కు ఐటీ తెచ్చింది నేను చంద్రబాబు చెప్తుంటాడు. అంటే తెలంగాణలో కేటీఆర్ ఎట్లయితే షైన్ అయిందో అట్లా అక్కడ కేటీఆర్ ను చూపించాలి అనే ఒక దృష్టి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే బాబు కూడా చెప్తుంటాడు కదా, హైదరాబాద్ కి ఐటీ తెచ్చిందే నేను అన్నటువంటిది. సో ఐటీ అది కీలకమైనటువంటి మున్సిపల్ అనేటువంటి రెండు కూడా నారా లోకేష్ చేతుల్లోనే ఉంటాయన్నటువంటిది కూడా మనకైతే వినిపిస్తున్నటువంటి మాట. ఇక మరొక కీలకమైనటువంటి శాఖ ఆర్థిక శాఖ, అది ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఇస్తున్నట్టు మనకైతే సమాచారం ఉంది. ఇక గతంలో ఆయన ఎన్టీఆర్ గవర్నమెంట్ లో R&B శాఖ మంత్రిగా, వైఎస్ హయాంలో పబ్లిక్ అండ్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రిగా, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ సర్కార్ లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవశీలి అని చెప్పాలా ఆనం రామ్ నారాయణ రెడ్డి. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చాలా అనుభవం ఉన్నటువంటి నేత కావాలి. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిగదానికే ఎక్కడ ఎట్లా ఫండ్స్ ఇవ్వాలి, ఎక్కడ నుంచి తీసుకురావాలి, ఇవన్నీ కూడా అంటే లక్షల కోట్లు అప్పైంది అన్నటువంటి మాట సేమ్ తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో ఏపీలో ఇంకా ఎక్కువ ఉంది అన్నటువంటిది కూడా వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. దాంతో పాటు వీళ్ళు కూడా కొత్త హామీలు ఇస్తున్నారు. ఇంకా దానికంటే ఎక్కువ జగన్ కంటే కూడా ఎక్కువ హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ బడ్జెట్ ని కూర్చాలా. అవును, దానికోసం చాలా అనుభవశీలి అయినటువంటి ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశం ఉందని మనకైతే తెలుస్తున్నటువంటి సమాచారం. కింజరపు అచ్చెన్నాయుడు R&B శాఖ కూడా ఇస్తారన్నటువంటి మాట వినిపిస్తుంది. గతంలో కార్మిక శాఖ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ చిన్న స్లైడ్ మాడిఫికేషన్ కూడా జరగవచ్చు. అచ్చెన్నాయుడుకు R&B కాకుండా ఇంకేదైనా కీలక శాఖ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టున్నాయి అంట. కానీ మనకైతే ఇప్పుడున్న సమాచారం ప్రకారము R&B శాఖ కూడా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ కూడా ఇచ్చేటువంటి, ఎందుకంటే అచ్చెన్నాయుడు వచ్చేసి చంద్రబాబు నాయుడుకి అతి సన్నిహితులు. ఇక విపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్ని తానై చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు చంద్రబాబు అసలు అసెంబ్లీకి వెళ్ళలే కదా, ఎస్ మొత్తం తనే చూస్తున్నాడు. అయితే ఈ రోజు మొత్తం ఏపీని ఆ రోడ్లు సర్వనాశనం అయిపోయినాయి. తర్వాత అమరావతి కూడా వాళ్ళు కట్టినటువంటి బిల్డింగ్స్ ను కూడా మళ్ళా జగన్ పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో ఉంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఆ రోడ్లు మెయిన్ గా కావాలన్నటువంటి పరిస్థితుల్లో ఆ కీలకంగానే ఇప్పుడు ఆ శాఖ ఉండబోతుంది. ఆ నేపథ్యంలోనే సన్నిహితుడైనటువంటి చంద్రబాబు సన్నిహితుడైనటువంటి ఆ పార్టీని అన్ని విధాలుగా ముందు నడిపించినటువంటి అచ్చెన్నాయుడుకు R&B శాఖ ఇస్తారన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది. అవును. ఇక
మరొక కీలకమైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ. అది కూడా గతంలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు హయాంలో డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి నిమ్మకాయల చినరాజప్పకు రెవెన్యూ శాఖ ఇస్తున్నట్టు మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆర్థిక శాఖతో పాటు రెవెన్యూ శాఖ రెండు అవినాభావ సంబంధం లింక్ ఉన్నటువంటి శాఖలు. వీళ్ళు రెవెన్యూ తెస్తేనే ఆర్థిక శాఖ మంత్రి అక్కడిక్కడ వస్తాడు. కాబట్టి కీలకమైనటువంటి రెవెన్యూ ఆదాయం ఎట్లా పెంచుకోవాలి అవన్నీ కూడా ఈయన చేతుల్లోనే ఉంటాయి రెవెన్యూ. కాబట్టి ఇంకో మాట ఏంటంటే జగన్ వచ్చిన తర్వాత అమరావతి మొత్తం కూడా డల్ అయిపోయింది. ఏపీలో రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది అన్నటువంటి మాట. ఇక ఏపీ వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినరు అన్నటువంటి మాట కూడా ఉంది. సో తెలంగాణ గవర్నమెంట్ కు భారీగా ఆదాయం కూడా రెవెన్యూ సమకూరింది అన్నటువంటి మాట వినిపిస్తుంటది. ఈ సందర్భంలో మళ్ళీ చంద్రబాబు వచ్చిందాడే ఏపీ రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటది అన్నట్టు వార్తలు అయితే స్పష్టంగా వచ్చినాయి. అమరావతిలో మళ్ళా చాలా మంది పొలాలు అమ్ముకొని పోయిండ్రు అన్నటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. మళ్ళా ఏపీ రియల్టర్స్ అందరు కూడా మళ్ళా ఏపీ సైడ్ పోతున్నారు హైదరాబాద్ నుంచి అన్నటువంటి మాట వినిపిస్తోంది. అట్లాంటి సందర్భంలో రోడ్స్ అండ్ బిల్డింగ్స్, తర్వాత మున్సిపాల్, తర్వాత ఈ రెవెన్యూ అనేటువంటిది చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితులకు కట్టబెడుతున్నారు అన్నటువంటి మాట వినిపిస్తోంది. అందులో భాగంగానే గతంలో డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ చేసినటువంటి చినరాజప్పకు రెవెన్యూ అనేటువంటి కీలక శాఖను కూడా అప్పగిస్తున్నారు అన్నటువంటిది వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి. ఇక గోరట్ల బుచ్చయ్య చౌదరి సివిల్ సప్లై ఇస్తారన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఇక గతంలో తను సివిల్ సప్లై మంత్రిగా కూడా పనిచేసిండు. ఎన్టీఆర్ హయాంలో అసెంబ్లీలో విపక్ష ఉపనేత కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ప్రణాళిక సంఘం కూడా ఉపాధ్యక్షుడు కూడా ఎన్టీఆర్ హయాంలో చేసిండట. చాలా సీనియర్ నేత. అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తనకు సివిల్ సప్లై కూడా ఇస్తారన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. నెక్స్ట్ పితాని సత్యనారాయణ. పితాని సత్యనారాయణ. ఇక పితాని సత్యనారాయణ ఆయనకు కార్మిక ఉపాధి ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖలు ఇవి కూడా కీలక శాఖలే. ఎందుకంటే ఏపీలో ఉపాధి అంటే ఉపాధి లేదు, ఉపాధి కల్పిస్తాం అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అది పితాని సత్యనారాయణకి ఇస్తున్నారట. గతంలో ఆయన ఆరోగ్యశ్రీ శాఖ మంత్రిగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అనుభవాన్ని ఇక్కడ ఉపాధి కల్పన కోసం వాడుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సత్యనారాయణ పితానికి కార్మిక ఉపాధి శాఖ వచ్చే అవకాశం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీటి గురించి ఎప్పుడో చర్చించుకున్నారు ఎలక్షన్ లో. అంటే కౌంటింగ్ కు ముందే ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయినటువంటిది మాట కూడా. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నుంచి ఇక అగ్రికల్చర్ మినిస్ట్రీ కూడా, ఎందుకంటే గతంలో తను అగ్రికల్చర్ మినిస్ట్రీ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక గతంలో తను యువజన అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ కూడా, సమాచార ప్రసార మంత్రిగా అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చేసినటువంటి అనుభవం ఉంది. ఇక చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల కూటమిలో తిను కూడా అన్నమాట. సో తను ఓడిపోయినప్పటికి కూడా దూరం పెట్టకుండా మినిస్ట్రీ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత టీంలో తిను కూడా ఒక పర్సన్. తనకి మళ్ళీ ఈసారి కూడా అగ్రికల్చరే ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయంట. ఇక పయ్యావుల కేశవ్ ఈయన కూడా కీలకమైనటువంటి నేత. ఈయన ఫస్ట్ టైం అనుకుంటా కదా మినిస్ట్రీ, ఫస్ట్ టైం రూరల్ డెవలప్. ఈయన కూడా ఈసారి మినిస్ట్రీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆయనకు ఇస్తారు అని మనకైతే సమాచారం అందుతుంది. ఇంకా పరిటాల సునీత మనకు తెలుసు, వైఎస్ పరిటాల రవి హత్య అనంతరం పాపం వాళ్ళైతే సఫర్ అవుతూనే ఉన్నారు. ఇక సునీత ఈసారి గతంలో స్త్రీ కుటుంబ సంక్షేమ శాఖ చేసినటువంటి నేపథ్యం ఉంది. మళ్ళీ ఆ శాఖనే ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి పరిటాల సునీతకు అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది మనకి. ఇంకా అత్యంత కీలకమైనటువంటి ఒక వ్యక్తి ఈసారి మన క్యాబినెట్ లోకి రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు, అందరికీ బాలయ్య అంటేనే బాలయ్య బాబు. సో ఆయన నందమూరి బాలకృష్ణ ఈసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే ఒక వార్త అయితే బాలయ్య అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నది. ఆయనకు శాఖ, ఆయనకు సంబంధించిన శాఖనే ఆ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాలయ్య ఈసారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక ఏపీలో సినిమా రంగానికి మంచి రోజులు రాబోతున్నాయి అనే ఒక వార్త అయితే వస్తుంది. మరి
మనం గతంలో చూసిండే వీళ్ళందరూ పోయి వైఎస్ జగన్ మీద అవి కూడా ట్రోల్స్ చేస్తుంటారు. చిరంజీవి లాంటి వాళ్ళు వెళ్ళి ఇట్లా నమస్తే పెట్టినటువంటిది. సో వీళ్ళంతా నిలబడ్డప్పుడు తను కూర్చున్నారు అన్నటువంటిది, సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదు అన్నటువంటిది జగన్ మీద చేసినటువంటి ఆరోపణలు. ఆ నేపథ్యంలోనే బాలకృష్ణ అదే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇక చంద్రబాబుకు భావమరిది అయినటువంటిది. ఎందుకంటే వాళ్ళ ఇంకా కుటుంబ నేపథ్యమే ఒకటే అన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో బాలయ్య బాబుకు సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి బాలయ్య బాబుకే ఆ సినిమాటోగ్రఫీ ఇస్తే అక్కడ సినిమా ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. విశాఖ లాంటి ఏరియాస్ లో కూడా స్టూడియోస్ కూడా, అంటే ఒక పెద్ద ఫిల్మ్ సిటీ విశాఖలో కూడా ఒక ఫిల్మ్ సిటీ చేసి ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి దీటుగా అక్కడ కూడా సినీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ అయితే ఏపీలో ఉంది. ఈ నేపథ్యంలో మరి బాలయ్య బాబు మరి అవి ఎలా చేస్తాడనేది చూడాలి. ఇంకా నారాయణ పొన్గూరు విద్యాశాఖ. సో ఇంకా నారాయణ కాలేజెస్ అందరికీ తెలిసినటువంటిదే. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి అర్బన్ హౌసింగ్ శాఖ చేసిండే, కానీ ఈసారి విద్యాశాఖకే ఇస్తారన్నటువంటిది కూడా. ఎందుకంటే విద్య కూడా అంటే వాస్తవానికి గ్రౌండ్ లో జరిగింది అయితే జగన్ హయాంలో ఏపీలో విద్య అనేటువంటిది చాలా మెరుగైంది అన్నటువంటి మాట అయితే వినిపిస్తుండే, ఒప్పుకుంటారు. కానీ విపక్షం ప్రతిపక్షాలు అయితే విద్యార్థులకు కూడా అన్యాయం జరిగింది, ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇచ్చిండ్రు విద్యా దీవెన పథకం, అమ్మఒడి పథకం అన్నటువంటిది, మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అన్నటువంటిది. మరి కార్పొరేట్ సంబంధించినటువంటి నారాయణకైతే విద్యాశాఖ ఇస్తున్నారు అన్నటువంటి మాట వినిపిస్తుంది. ఎందుకంటే తన కాలేజీల్లో తన స్కూళ్లలో విద్యనైతే ఎట్లా అందించాలో తనకు తెలుసు. మరి ఆ నేపథ్యంలోనే మరి విద్యాశాఖ ఇస్తున్నారు అనుకోవచ్చా? అంతే, అంటే ఆయనకు ఆల్రెడీ విద్యారంగం మీద అవగాహన పట్టున్నటువంటి వ్యక్తి నేపథ్యంలో ఆయనకు విద్యాశాఖ ఇస్తున్నారని ఒక సమాచారం అయితే ఉంది. ఇక గంటా శ్రీనివాసరావు గతంలో హెచ్ఆర్డి తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, ఉన్నత సాంకేతిక విద్యాశాఖలుగా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు ఈసారి పంచాయతీరాజ్ ఇస్తున్నారు అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది. అది కూడా కీలకమైనటువంటి శాఖనే. ఇక చింతకాయల అయ్యన్న పాత్రుడుకు ఫారెస్ట్ మినిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆయనకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈయన కూడా గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. గతంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అయ్యన్న పాత్రుడికి. ఆయన కూడా చాలా సీనియర్ నేత. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా ఆయనకు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందంటూ మనకైతే వస్తున్నటువంటి. ఇక భూమా అఖిలప్రియ మనం గతంలోనే చూసిండే, ఆ రోజుల్లోనే టూరిజం అండ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ శాఖ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. యంగ్ లీడర్ అని చెప్పాలి, యంగ్ డైనమిక్ లేడీ ఉమెన్ లీడర్ అని చెప్పాలి. తనకి మరోసారి టూరిజం అండ్ లాంగ్వేజ్ కల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి శాఖలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. లేదనుకుంటే ఇంకొంచెం వేరే శాఖ కూడా ఇక్కడ కూడా షెఫ్ల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ భూమా అఖిలప్రియకి మాత్రం కంపల్సరీ, రాయలసీమ చెందినటువంటి భూమా అఖిలప్రియకి అయితే కంపల్సరీ ఈసారి మంచి క్యాబినెట్ హోదా అయితే దక్కుతుందని చెప్పొచ్చు. మరి ఇదే దక్కుతుందా లేదంటే సెఫిల్ లో ఇంకో పదవి దక్కుతుందా, ఇంకో శాఖ దక్కుతుందా అని అయితే చూడాల్సిన కన్ఫర్మ్ అన్నమాట. ఏ శాఖ అనేది తర్వాత పెడితే ఇక మహమ్మద్ ఫరూక్ టీడీపీకి చెందినటువంటి ముస్లిం నేత, ముస్లిం ఎమ్మెల్యే మహమ్మద్ ఫరూక్ కు మైనార్టీ శాఖ అప్పగింపే అవకాశాలు అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈయన కూడా చాలా అనుభవం ఉన్న వక్ఫ్ అండ్ ఉర్దూ అకాడమీ శాఖ మంత్రిగా పనిచేసారు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసారు, శాసన మండలి చైర్మన్ గా పనిచేశారు, మైనార్టీ సంక్షేమ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేసారు. చాలా సీనియర్ నేత. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండే ఛాన్స్ ఉంది, కన్ఫర్మ్ ఉంది. ఖచ్చితంగా ఆయనకు మైనారిటీ శాఖ అప్పయ్యే అవకాశం కూడా దాదాపు కనిపిస్తుంది, స్పష్టంగా అయితే కనిపిస్తుంది తనకి మైనారిటీ శాఖ. ఇక జనసేనలో మరో కీలక నేత పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆత్మీయుడు అని చెప్పాలి. ఇక నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి గతంలో డిప్యూటీ స్పీకర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ స్పీకర్ గా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు పరిశ్రమల శాఖ కూడా నెంబర్ 2 అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి వ్యక్తి నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ కు వెన్నుండి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈసారి కన్ఫర్మ్ గా మినిస్ట్రీ, ఆయనకు పరిశ్రమల శాఖ మంత్రి కూడా ఇచ్చేటువంటి ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు లోకేష్ తో పాటు కూడా ఇక్కడ జనసేనకు కూడా, ఎందుకంటే వీళ్ళు కూడా నిరుద్యోగం మీద, జాబుల మీద, కంపెనీలు లేవన్నటువంటి దాని మీద ఫైట్ చేసినటువంటిది జనసేన, టీడీపీ రెండు కూడా కలిసినటువంటి నేపథ్యం ఉండే. ఆ నిరుద్యోగం సమస్య మీద కొట్లాడినటువంటిది చాలా మంది
ఆంధ్రప్రదేశ్ ను వదిలి బయటి రాష్ట్రాలు పోతున్నారు అన్నటువంటి కూడా విమర్శలు చేస్తుండే జనసేన, అటు టీడీపీ. ఈ నేపథ్యంలోనే అటు లోకేష్ బాబుకు ఏదైతే ఐటీ శాఖ ఇచ్చిండ్రో, ఇక ఈ రెండింటికి లింక్ ఉండేటువంటి శాఖ, ఇక నిరుద్యోగుల్ని సంతృప్తి చేయాలన్నా, జాబులు తేవాలన్నా సరే ఈ రెండు పార్టీలు కలవాలన్నటువంటి నేపథ్యంలో నాదెండ్ల మనోహర్కి పరిశ్రమల శాఖ కూడా ఇస్తున్నారు అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ తేవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. సో ఇంటలెక్చువల్ కూడా తను కాబట్టి నాదెండ్ల మనోహర్ని పరిశ్రమల శాఖ రాబోతుంది, వరించబోతుంది అన్నటువంటిది అయితే న్యూస్. ఇక మండలి బుద్ధప్రసాద్, ఈయన కూడా చాలా సీనియర్ నేత, సౌమ్యుడు అని చెప్తారు. ఆయన కూడా జనసేన నుంచి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు కూడా ఖచ్చితంగా ఆ మినిస్ట్రీ కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది. ఆయనకు యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్తున్నారు అని తెలుస్తుంది. గతంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా, ఇక డైరీ డెవలప్మెంట్ యానిమల్ హస్బెండరీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈయన కూడా చాలా సీనియర్ నేత, మండలి బుద్ధప్రసాద్, చాలా సౌమ్యుడిగా కూడా పేరున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా మినిస్ట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్. తర్వాత కామినేని శ్రీనివాస్, మన అందరికీ తెలుసు ఆరోగ్య శాఖ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా గతంలో చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు తను బీజేపీలో ఉన్నారు ప్రస్తుతానికి. సో తనకి మళ్ళీ ఆరోగ్య శాఖనే ఇచ్చేటువంటి అవకాశాలు అయితే సుస్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నటువంటి మన దగ్గర దాంతో పాటు బీజేపీ నుంచి కూడా ఒక 2 కన్ఫర్మ్ అయినాయి. విష్ణు కుమార్ రాజు, ఈయనకు కూడా దేవాదాయ శాఖ మంత్రి పదవి అప్పయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక విష్ణు కుమార్ రాజు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు. ఆయన ఇక బీజేపీ అంటేనే దేవుళ్ళు కదా, కాబట్టి ఆ దేవుళ్ళ శాఖనే వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నటువంటిది. ఎందుకంటే తిరుపతిలో అట్లా జరిగింది, ఇట్లా జరిగింది అన్నమత ప్రచారం జరుగుతుంది అన్నటువంటిది టీడీపీ జనసేనలు ముక్కుమ్మడిగా ప్రచారం చేసినటువంటిది. తిరుపతి మాత్రం చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దేవస్థానం దర్శనం విషయంలో గానీ కాస్త అన్ని ఆంధ్రాలోని అన్ని టెంపుల్స్ మీద అట్లాంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్ని ప్రక్షాళన చేయాలంటే విష్ణు కుమార్ రాజు బీజేపీకి ఆ దేవాదాయ శాఖ ఇస్తారన్నటువంటి మాట వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తనకైతే కన్ఫర్మ్ అన్నటువంటిది. ఇంకా జనసేనకు ఇంకొకటి 4వ మంత్రి పదవి కొనతాల రామకృష్ణకు కూడా మంత్రి పదవి దక్కబోతుంది. జనసేనకు కీలక మంత్రి పదవులే ఇస్తున్నట్టు, ఆయనకు విద్యుత్ శాఖ మంత్రి పదవి ఆయనకు వరించబోతుంది అన్నట్టు తెలుస్తుంది. ఈయన కూడా గతంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈయన కూడా సీనియర్ నేతనే, కొనతాల రామకృష్ణ చాలా సీనియర్ నేత. ఆయన కూడా మినిస్ట్రీ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. విద్యుత్ శాఖను ఆయనకు అప్పచెప్తున్నారన్న విషయం కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక కొండ్రు మురళి ఎస్సీ రాజాం కాన్స్టిట్యున్సీ ఎస్సీ నుంచి ఎక్సైజ్ శాఖ ఇస్తున్నారు. గతంలో తను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. విప్ గా కూడా కొండ్రు మురళి చేసినటువంటి పరిస్థితులు ఉండే అప్పట్లో. ఇప్పుడు తనకి ఎక్సైజ్ శాఖ కూడా ఇస్తున్నారు అన్నటువంటిది. ఎందుకంటే ఇక్కడ కూడా దాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూమి బీల్లు, అన్ని బీల్లు కూడా అన్ని రకాల బీల్లు, ప్రపంచంలో లేని బీల్లని కూడా ఇక ఏపీలో దొరుకుతాయి అన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ చాలా మంది స్పెషల్ స్టేటస్ అంట ప్రైమ్ మినిస్టర్, లండన్, యూకే, అమెరికా అన్నటువంటిది కూడా విచిత్రమైనటువంటి బ్రాండ్స్. సో అక్కడ ఎక్సైజ్ మంత్రిగా కొండ్రు మురళి వస్తున్నారు అన్నటువంటి మాట అయితే స్పష్టంగా వినిపిస్తోంది. రిజర్వ్డ్ క్యాండిడేట్ ఇక నక్కా ఆనంద్ బాబు ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూడా గతంలో తాను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. తనకి కూడా సాంఘిక సంక్షేమ శాఖ మరోసారి నక్కా ఆనంద్ బాబు కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిపిన ఆనంద్ బాబు కూడా ఇస్తారన్నటువంటి మాట అయితే స్పష్టంగా వినిపిస్తుంది. వీటితో పాటు ఇంకొక ఎస్టీకి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అందులో ఒక 2-3 పోటీ పడుతున్నారు. వాళ్ళని ఇంకా కన్ఫర్మ్ చేయలేదట. ఇక వాళ్ళ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం ఇంకా అప్డేటెడ్ లిస్ట్ మళ్ళీ మీ ముందుకు తెస్తాం. ఎస్టీ మంత్రి ఎవరు కావచ్చు అనేది కూడా మీ ముందుకు తెచ్చే ఇంకా ఇంకొన్ని సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొన్ని అటు ఇటు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఒకరిద్దరు మారే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ ఇదైతే కన్ఫర్మ్డ్ క్యాబినెట్ బెర్తులు అనేటువంటి కూడా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ బెర్తులు అటు ఇటు కావచ్చు, కానీ క్యాబినెట్ మినిస్టర్స్ అయితే వీళ్ళే ఉంటారు అన్నటువంటిది కూడా తెలుస్తోంది. ఇది